ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు నాయన, మీకు వందనాలు. ఉదయకాలం నాయన మీ పాదాల చెంత చేరి మేము స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను అనుగ్రహించారు. మీకు వందనాలు నాయన. ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. లోకసువార్త 14:34 ధ్యానించుకుందామండి. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈ వాక్య భాగములో యేసు ప్రభువారు మరి ఆయనను అనుసరణలో చూసేవారు సంపూర్ణమైన అంకిత భావం కలిగి ఉండాలని, మరి ఆ అంకిత భావం ఉప్పుతో ఉదహరించినట్లుగా ఎగ్జాంపుల్గా చెప్పినట్లుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. ఉప్పు మంచిదే కానీ అది సారం లేకపోతే, రుచి లేకపోతే, రుచిని కోల్పోతే అది దేనికి పనికిరాదని ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తున్నట్లుగా ఇక్కడ లేఖనం తెలియపరుస్తుంది. ఇది సేవలో రాజీ పడటం, త్యాగ నిరతి అంటే త్యాగాన్ని చేయలేకపోవటం వంటి వాటి వల్ల విశ్వాసి తన ప్రభావాన్ని కోల్పోతాడని ఈ వాక్య భాగం మనకి తెలియపరుస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఉప్పు తన రుచిని కోల్పోతే అది దేనికి పనికిరానిదిగా, అది భూమికి కానీ ఎరువు కుప్పకు కానీ పనికిరానిదిగా అయిపోతుంది. మనం చూసినట్లయితే మనము పెంట మీద ఎంతో వేస్ట్ని పడేస్తూ ఉంటాం, ఒక పెంటలాగా పడేస్తాం. కానీ అది కూడా ఎరువులాగా ఉపయోగపడుతుంది. మనం పనికిరాదు, చెత్త, వేస్ట్ అనుకుని పడేసిందంతా కూడా ఎరువులాగన్నా పనికొస్తుంది. కానీ ఈ ఉప్పు అలా పడేసినట్లయితే అది ఎరువులాగా కూడా పనికిరాదని ఇక్కడ లేఖనం మనకు తెలియపరచబడుతుంది. బయట పారవేయబడుతుంది కానీ విశ్వాసి మరి లోక ఆశలకు కానీ లోబడితే, త్యాగం చేయడానికి ఇష్టపడకపోతే దేవుని పనికి పనికిరాని వాడిగా మారిపోతాడని ఇక్కడ లేఖనం మనకి తెలియపరుస్తుంది. నేటి దినాల్లో మనం చూసినట్లయితే దేవుని పరిచర్య చేస్తూ కుటుంబ సభ్యుల్ని నిరాకరిస్తున్నట్లుగా చూస్తున్నాం. మరి నేను నా పిల్లలు తప్ప ఇంకెవ్వరూ అవసరం లేదన్నట్లుగా నేటి తరంలో జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం మరి ఏమని చదివిస్తుందంటే ఉప్పులాగా సారం కలిగి ఉండాలని, అనేకులకు ఉపయోగకరంగా ఉండాలని, నీ సంభాషణ కూడా ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలని ఇక్కడ మనం వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. కానీ నేటి తరంలో మాత్రం దేవుని పరిచర్య అంటూ, దేవుని పిల్లలమంటూ మరి కుటుంబ సభ్యుల్నే, వృద్ధులైన వారిని కానివ్వండి, పసిపిల్లలను కానీ చూడకుండా మరి వారిని విడిచిపెట్టి త్యాగపూరితమైన జీవితాలు ఎవరిలోనూ లేనట్లుగా మనము చూస్తున్నాం. స్వార్థముతో కూడిన జీవితాలు నేటి దినాల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. దేవునికి పనికి రాని వాడిగా మారిపోతాడు. ఎందుకంటే అతనికి త్యాగం చేయటానికి, ఒకరికి సహాయం చేయటానికి కానీ, ఒకరికి మరి మేలు చేయటానికి కానీ వారు ఆశపడటం లేదు. విశ్వాసి లోక ఆశలకు లోబడిపోతున్నాడు. కాబట్టి మరి ఇంటిలో పెద్దవారిని గౌరవించటం లేదు, పసిపిల్లలను కానీ చిన్నపిల్లలను కానీ వారిని ఆదరించటం లేదు. కాబట్టి ఇలాంటి జీవితం ఉండకూడదని ఇక్కడ లేఖనం మనకు తెలియపరచబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించటం అంటే కుటుంబం యొక్క ఆస్తులు, సొంత జీవితం కంటే ఆయనని ఎక్కువగా ప్రేమించాలని ఈ యొక్క లేఖనం మనకి అలాగున్నప్పుడే శిష్యరికం యొక్క విలువ మనకి తెలుస్తుందని, ప్రభువైన క్రీస్తు నిజమైన శిష్యుడు లోకములో ఉప్పులా జీవించాలి, రుచినిచ్చే పరివర్తన చెందేవాడిగా ఉండాలని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే పాపం నుండి రక్షించే వారముగా,
పడిపోయిన వారిని లేవనెత్తే వారంగా ప్రభావవంతమైన పాత్ర పోషించాలని, ఉప్పు వంటి ఆత్మీయ జీవితం లేని క్రైస్తవ జీవితం దేవుని రాజ్యంలో ఎటువంటి ప్రయోగం లేనిది అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఉప్పు వంటి ఆత్మీయత మన జీవితానికి ఎంతో ముఖ్యమైనదని, దేవుని రాజ్యంలో మరియు మనము చేరాలంటే ఆత్మీయత కలిగిన జీవితం జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పిలుపుకు పూర్ణ అంకిత భావంతో స్పందించాలని, వారు ఉప్పు రుచిని కోల్పోయినట్లు నిష్ప్రయోజకులుగా ఉండకూడదని ఈ వచనం మనకి హెచ్చరిక చేస్తుంది. మరి ఆ రీతిగా మనం ఉప్పు వలె రుచికరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మనం జీవించాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక అటువంటి జీవితము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఉప్పు నాయన ప్రభ నిస్సారమైతే ప్రభ దేనికి పనికిరాదని, అది ఎరువుకు కూడా పనికిరాదని, వేస్ట్గా పారవేయబడుతుందని మీ లేఖనం తెలియజేస్తుంది. మమ్మల్ని ఆ రీతిగా ప్రభ ఉప్పు నాయన సారవంతమైన ఉప్పుగా మమ్మల్ని వాడుకోనండి ప్రభా. నీకు ఇష్టకరంగా మలుచుకోమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.